నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. మంచి మాట. అలలు తగ్గాక స్నానం చేద్దామనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేదు, రెండోవాడికి ఎప్పటికీ జ్ఞానం రాలేదు. ఈరోజు మన వీడియోలో చాలా విలువైన సమాచారం ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 22, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయం మధ్యాహ్నం 3:04, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:50. తిథి ద్వాదశి రాత్రి 7:54 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4:57 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము భవ ఉదయం 7:37 వరకు, తదుపరి బాలవ రాత్రి 7:54 వరకు, తదుపరి కౌలవ. యోగము బ్రహ్మము ఉదయం 8:38 వరకు, తదుపరి ఐంద్రము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి 12:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:14 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:47 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:53 నుండి 3:35 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 7:46 నుండి 9:26 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు. జనవరి 22 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు అద్భుతమైన రోజు. ఈరోజు అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 7:54 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే త్రయోదశి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు వస్తే ఆ రోజంతా శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఈరోజు రోహిణీ నక్షత్రం సోమవారం ఉదయం 8:46 వరకు వివాహం చేయడానికి ముహూర్తము ఉన్నది. నామకరణం చేయడానికి ఈ రోజంతా కూడా ముహూర్తము ఉన్నది. దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. అలాగే మృగశిర నక్షత్రం కన్యా లగ్నమందు గృహప్రవేశం చేయడానికి ముహూర్తము సోమవారం రాత్రి 7:52 నుండి మంగళవారం తెల్లవారుజామున 4:58 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ముహూర్తాలతో పాటు అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. మృగశిర నక్షత్రం సోమవారం కలయికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము సోమవారం ఉదయం 7:13 మొదలై మంగళవారం తెల్లవారుజామున 4:58 వరకు ఉంటున్నాయి. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అమృత సిద్ధియోగ సమయంలో
ఏదైనా రాబోయే శుభకార్యాలకు పనులు ప్రారంభించడం, వ్యాపారాలు ప్రారంభించటం, ఇల్లు కట్టుకొనుటకు పునాది, శంకుస్థాపన చేయడం, ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు వంటి వాటికి తలపెట్టినట్లయితే తప్పకుండా విజయం వరిస్తుంది. నూతన ఉద్యోగంలో చేరడం, ఈ సమయంలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. అంత అద్భుతమైన ఈ అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:22 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. ఈరోజు అద్భుతమైన పండుగ, దాని ప్రత్యేకత. ఈరోజు అద్భుతమైన రోజు. హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాన్ని 2024 జనవరి 22న సమలేఖనం అవుతున్నాయి. ఈ కాలం ప్రాణప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుంది. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు రానే వచ్చింది. జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమమైన రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య 84 సెకండ్ల పాటు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్ఠించనున్నారు. ఇక జనవరి 24వ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకి అనుమతి ఇవ్వనున్నారు. జై శ్రీరామ్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, అద్వితీయమైన రీతిలో విజయాలు సాధిస్తారు. వృషభ రాశి, పట్టుదల, ధైర్యం ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగండి. మిథున రాశి, కష్టాన్ని నమ్ముకుంటే లోటు రాదనే సూక్తిని పాటించండి. కర్కాటక రాశి, రుణభారాలు వ్యయ ప్రయాసలతోనే గడుస్తుంది. సింహరాశి, ఏ కార్యం చేపట్టినా విజయమే వరిస్తుంది. కన్య రాశి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తారు. తులారాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ సహనమే శ్రీరామ రక్షగా ఉంటుంది. వృశ్చిక రాశి, మీకు అన్ని విజయాలే చేకూరుతాయి. ధనుస్సు రాశి, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురు కావచ్చు. మకర రాశి, చిత్ర విచిత్రమైన సంఘటనలు, విషయాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. కుంభరాశి, మీ ఆశయాలను 10 మంది ప్రశంసిస్తారు. మీనరాశి, అనుకున్న వ్యవహారాలు మరింత ఊపందుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.